ఢిల్లీ లిక్కర్ చక్కర్ మలుపుల మీద మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె మధ్యంతర బెయిల్ తిరస్కరించిన రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీని కూడా పొడిగించింది. ఇక ఇదే సమయంలో జైలు నుంచి కవిత రాసిన లేఖ పొలిటికల్ గా చర్చనీయాంశమైంది. లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీ డైరీలో సంచలనాలు క్యూ కడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 16 కోర్టులో వాదనలు వినిపిస్తామన్నారు కవిత తరపు న్యాయవాదులు. Today, Sushri K. Kavita was produced in the court from the judicial custody, and the honorable court has extended the judicial custody till 23rd. आगे की रणनीति हमारा bail application is coming up on 16th. We are going to argue the bail application. మరోవైపు కోర్టుకు హాజరయ్యే క్రమంలో తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. కోర్టులో చెప్పాలనుకున్న అంశాలను 4 పేజీల లేఖలో పేర్కొన్నారు కవిత. లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని లేఖలో రాశారు కవిత. తాను తప్పు చేశాను అనడానికి ఆధారాలు లేవన్నారు. 2.5 ఏళ్ల విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని కవిత వివరించారు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్తో తనను అరెస్టు చేశారని ఆరోపించారు కవిత. తాను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదన్నారు. ఈ వ్యవహారంలో తాను బాధితురాలనని చెప్పారు కవిత. లిక్కర్ కేసు ద్వారా రాజకీయంగా వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దిగజార్చారని కవిత లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను 4 సార్లు విచారణకు హాజరయ్యానని, బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు సహకరించానన్నారు. దర్యాప్తు సంస్థకు తన ఫోన్లన్నీ అందజేశానని, కానీ వాటిని ధ్వంసం చేశానని తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె ఆరోపించారు. 95% కేసులన్నీ విపక్ష నేతలకు సంబంధించినవేనని కవిత చెప్పారు. బీజేపీలో చేరిన వెంటనే కేసుల విచారణ ఆగిపోతుందని చెప్పారు ఆమె. పార్లమెంటు సాక్షిగా విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతామని బీజేపీ నేతలు అన్నారని అన్నారు కవిత. విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు కవిత. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని అభ్యర్థించారు ఆమె. విచారణకు పూర్తిగా సహకరిస్తామని కవిత తన 4 పేజీల లేఖలో స్పష్టం చేశారు. కానీ ఈడీ అధికారుల వాదనలు మరోలా ఉంటున్నాయి. ఇటీవల కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, అలాగే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది అంటూ ఈడీ గట్టిగా వాదనలు వినిపించింది. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పింది. విచారణ సమయంలో తాము ఆమె దగ్గర నుంచి 9 ఫోన్లను అడిగి తీసుకున్నాము, వేటిలో కూడా డేటా లేదు, అంతా వాట్సాప్ ఫేస్ టైం డేటా అంతా కూడా ఎరేజ్ చేసి ఇచ్చారు, అలాగే అంతకుముందు కూడా కొన్ని ఫోన్లను ధ్వంసం చేశారు అంటూ ఈడీ ఆరోపణలు చేసింది. నిన్న కవిత తరపు న్యాయవాదులు మరొక పిటిషన్ దాఖలు చేసి, అంటే మరొక అప్లికేషన్ దాఖలు చేసి ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ని త్వరగా విచారణ చేపట్టాలని చెప్పి కోరారు. నిజానికి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద ఈ నెల 20న విచారణ చేపట్టాల్సి ఉండగా నిన్న చేసిన ప్రత్యేక అభ్యర్థన కారణంగా దాన్ని ఒక 4 రోజులు ముందుకు జరిపి ఈ నెల 16న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుపుతామంటూ కోర్టు తెలిపింది. ఇక ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. మరోవైపు లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ ఆశలకు మరోసారి టక్కరైంది. తన అరెస్టును, కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అరెస్టుకు తగిన ఆధారాలున్నాయని, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొంది ఢిల్లీ హైకోర్టు.